హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ అయితే నిహాన్తో అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఏం లేదు, కొంచెం బయటకు వెళ్ళే పని అయితే ఉంది. ఇంక అందుకే నిహాన్ అయితే రెడీ చేస్తున్నాము. ఇంట్లో ఇలా పిల్లలు ఉంటే అసలు టైం ఎప్పుడైపోతుందో కూడా తెలియదు. మెయిన్లీ మదర్స్కి అసలు 24/7 పిల్లలతోనే సరిపోయిద్ది. చూస్తూ చూస్తేనే నిహాన్కి 5th మంత్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇంకా కొన్ని రోజుల్లో 6th మంత్ రాగానే అన్నప్రాసన కూడా చేయాలి. అప్పుడే 5 months కూడా కంప్లీట్ అయిపోతుంది. నాకైతే మొన్నే డెలివరీ అయినట్టుగా అనిపిస్తుంది. టైం అయితే ఇట్లా గడిచిపోతుంది అనమాట. అన్నప్రాసన వీడియోస్ కూడా నీట్గా షూట్ చేసి అయితే పెడతాము మన ఛానల్లో. సో మిస్ కాకుండా అయితే చూడండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని చూడండి. ఇలా వ్లాగ్స్ పెట్టడం వల్ల ఏంటంటే మాకు కూడా ఒక మెమరీ లాగా అయితే ఉంటుంది. నేను ఇప్పటికీ నా డెలివరీ వ్లాగ్ ఎన్నిసార్లు చూస్తుంటాను. అలా గుర్తొచ్చినప్పుడల్లా నిహాన్ని చిన్నప్పుడు చూద్దామని ఛానల్ ఓపెన్ చేసి ఆ వ్లాగ్ అయితే చూస్తూ ఉంటాను. సో ఈ వీడియోస్ అన్నీ మాకు ఒక మెమరీ లాగా అయితే ఉంటాయి. సరే, ఇంకా వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు ఏంటంటే అంగన్వాడీ దగ్గరికి అయితే వెళ్ళాలి. నిహాన్కి వ్యాక్సిన్ అయితే ఒకటి చెయ్యికి అయితే ఆ రోజు వాళ్ళు వేయలేదు. లాస్ట్ టైం అది ఒకటి డేట్ అయిపోయిందని అదైతే ఆపేశారు వేయకుండా. సో ఇంక 1 week ఆగి రమ్మంటే ఇంకా ఆ రోజు అయితే తీసుకెళ్ళాము. సో మేమైతే వ్యాక్సిన్స్ గవర్నమెంట్ దగ్గరే వేయించుకుంటున్నాము. డైలీ చెకప్ చేయించుకునే హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళట్లేదు. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఇక్కడే మనకి గవర్నమెంట్ వాళ్ళు వేస్తారు కదా అంగన్వాడీలో, సో అక్కడే అయితే తీసుకెళ్ళాను. ఇప్పటిదాకా వ్యాక్సిన్స్ అన్నీ వాళ్ళ దగ్గరే వేయించాము. ఈ వ్యాక్సిన్ వేసినప్పుడు కూడా ఎక్కువైతే ఏడవట్లేదు నిహాన్ కూడా. ఫస్ట్ స్టార్టింగ్ వ్యాక్సిన్ అప్పుడే ఏడ్చింది. తర్వాత అయితే ఇంకా ఎక్కువ ఇబ్బంది అయితే పెట్టట్లేదు. ఇంక ఇదే లాస్ట్ వ్యాక్సిన్ అనుకుంటా. అంటే 4.5 monthsకి అయితే వేశారు. మళ్ళీ ఇంకా నెక్స్ట్ వ్యాక్సిన్ వచ్చేసరికి 10th monthలో అయితే వేస్తామని అయితే చెప్పారు వాళ్ళు. సో అప్పుడైతే కొంచెం పెద్ద అయిపోతాడు కదా, ఇంకా ఈ కొంచెం కూడా ఏడవడని అనుకుంటున్నాను. ఇలా వెళ్ళినప్పుడల్లా వెయిట్ అయితే చెక్ చేపిస్తాను. ఆ టైంలో అయితే 6.7 అయితే ఉన్నాడు. సో రీసెంట్గా నేను ఒక వీడియో అయితే చూశాను. డాక్టర్ చెప్తారనమాట, పిల్లలు వెయిట్ పెరగట్లేదని. కొంతమంది పేరెంట్స్ ఇలా ఏదో మా పిల్లలు వెయిట్ లేదని అయితే అనుకుంటూ ఉంటారు కదా. సో మనం ముందు మెయిన్గా పిల్లల్ని ఏం చెక్ చేయాలంటే వాళ్ళు వెయిట్ ఉన్నారా లేదా అని కాదు, వాళ్ళు ఎంత యాక్టివ్గా ఉన్నారో అని అయితే మనం చూసుకోవాలి. పిల్లలు మంచిగా పాలు తాగి నిద్రపోతా మళ్ళీ వాళ్ళు ఆడుతూ ఉంటారు కదా, చేతులు కాళ్ళు జాడించి ఇలా యాక్టివ్గా ఆడుతూ ఉంటే కూడా వాళ్ళు హెల్తీగా ఉన్నట్టే అనమాట. మళ్ళీ ఈ మంత్లీ డెవలప్మెంట్స్ ఉంటాయి కదా, ఇలా 3వ నెలలో రాగానే బోర్లా పడడం, ఇలా ఏమైనా వస్తువులు చూపించినప్పుడు చూడటం, ఇలాంటివన్నీ చిన్నవి మనం గమనించుకుంటూ ఉండాలి. ఇలా బేబీస్ ఇవన్నీ చేస్తూ ఉంటే వాళ్ళు యాక్టివ్గా ఉంటే వాళ్ళు హెల్తీగా ఉన్నట్టే అనమాట. మనం లావు బట్టి కొంతమంది పిల్లలు సన్నగా ఉంటారు కదా, వీళ్ళు సన్నగా ఉన్నారు లావుగా ఉన్నారు అని అయితే మనం దాన్ని బట్టి బేబీ హెల్తీగా ఉందా లేదా అని అయితే చూసుకోకూడదు. ఇంకా నిహాన్ విషయానికి వచ్చేస్తే మంచిగా యాక్టివ్గా ఆడుకుంటూనే ఉంటాడు. ఇంకా వెయిట్ కూడా నార్మల్గానే, ఈ ఏజ్ 5 monthsకి ఎంత వెయిట్ ఉండాలో అంత వెయిట్లోనే ఉన్నాడు మీడియంగా. నెక్స్ట్ డే వచ్చేసి సండే అనమాట. ముందు రోజే నాకు సృజన్కేమో ఈ క్రేవింగ్స్ వస్తున్నాయి. చికెన్ బిర్యానీ తినాలని అయితే అనిపిస్తుంది. ఎలాగో సండే కదా, చికెన్ తెచ్చుకుంటాం కదా, రైస్లో వేసి వండేసి అని అయితే చెప్పాడు. ఇంకా మార్నింగ్ వచ్చేసరికి ఇంకా అలానే చేశాను అనమాట. రైస్లో వేసి వండేసి కొంచెం గ్రేవీలాగా అయితే చేశాను. ఇంకా ఆ రోజు అయితే మా అక్క వాళ్ళు అయితే వచ్చారు. వాళ్ళు లంచ్ చేసి వచ్చారంటే ఇంకా నిహాన్తో అయితే ఆడుకుంటూ ఉన్నారు కాసేపు. రాగానే ఫస్ట్ చూసి నవ్వాడు. ఇంకా కాసేపు తర్వాత సైలెంట్గా ఉన్నాడు. అసలు మామూలుగా మేము ముగ్గురం ఉంటే అసలు చాలా యాక్టివ్గా కేకలు పెట్టి ఆడుతూ ఉంటాడు. అదే వీళ్ళు రాగానే అసలు సైలెంట్ అయ్యి చూస్తూ ఉన్నాడు. మేబీ వాడికి డిఫరెన్స్ అర్థమవుతుందేమో, ఇంటికి ఎవరో వచ్చారు మనం సైలెంట్గా ఉండాలి అన్నట్టు ఉంటున్నాడేమో, అంతా గమనిస్తా. మేబీ వాడు పెద్ద అవుతున్నాడు కదా, వాడికి అన్నీ అర్థమైపోతున్నాయేమో, అందుకే అలా ఉంటున్నాడు. ఇప్పుడు గ్రీన్ సారీ అయితే కట్టుకొని వచ్చారు కదా, సో వాళ్ళైతే మా అక్క వాళ్ళ అమ్మ అనమాట. నేనైతే పెద్దమ్మని అయితే పిలుస్తాను. వీడైతే చిన్నుగాడు అనమాట. వీడు నిహాన్కి బావ అవుతాడు. వీడు కూడా చాలా రోజులు అయిపోయింది ఆడుకొని నిహాన్తో, అందుకే వాడి కోసం ఆడుకోవడానికి అయితే వచ్చాడు. ఇంకా నిహాన్ అయితే వాళ్ళతో కాసేపు ఆడుకోవడం, ఒక 1/2 hour ఆడుకోవడం, ఒక 1/2 hour అలా అయితే చేశాడు ఆ రోజంతా. ఇంకా నైట్ అయిపోయింది. ఇక్కడే డిన్నర్ చేసి వెళ్ళండి అంటే ఇంకా తినేసి అయితే వెళ్ళిపోయారు. సో మా సండే అయితే ఇలా అయిపోయింది ఇదనమాట. వ్లాగ్ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, దానివల్ల నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాం. బాయ్ గైస్.